అబ్బబ్బబ్బా! ఈ ఓటింగ్ గురించి ఏం జెప్పాలి గైస్. అసలు ఒకరు సెలెక్ట్ అయిపోయారు, కన్ఫర్మ్ అయిపోయారన్నా గూడా ఓటింగ్‌లో ఏమాత్రం తగ్గట్లేదు ఎవరు. రేస్‌లోకి నేనంటే నేను, నేనంటే నేనని జెప్పేసి దుంకుతా ఉన్నారు. అసలు ఫస్ట్ పొజిషన్‌కి ఎటువంటి డోకా లేదనుకోండి. ఫస్ట్ పొజిషనోళ్ళు ఉన్నారు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తా ఉందంటే టాప్ 6 అన్నారు గదా! టాప్ 5 అన్నారు గదా! మేము రావాలి అని జెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు మామూలుగా లేవు. ఇలాంటి ప్రయత్నాలైతే చేయట్లేదు. మామూలుగా ఓటింగ్ ఏపించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు టాప్ 4లో ఫిక్స్ అయిపోయారు. టాప్ 4లో ప్రస్తుతానికైతే వాళ్ళే ఉంటా ఉన్నారు. వాళ్ళు టాప్ 4లో ఉన్న వాళ్ళేమో ఫస్ట్ పొజిషన్‌కి, సెకండ్ పొజిషన్‌కి పోటీ పడతా ఉన్నారు. టాప్ 5, 6, 7, 8లో ఉన్న వాళ్ళేమో నేను 5కెళ్ళాలి, నేను 6కెళ్ళాలి అన్నట్లు పోటీ పడతా ఉన్నారు. ఏదో నిజంగా స్టేజ్ మీద ఏదో టాస్క్‌లు అన్నట్లు ఆడుతా ఉన్నారు. పైకెళ్ళడం, కిందికి రావడం, పైకి వెళ్ళడం, కిందికి రావడం. నిజంగా ఫన్నీగా అనిపించినా కూడా నిజంగా ఇది ఎంత పర్సనల్గా తీసుకున్నారంటే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందరికీ. ఓటింగ్లు ఎటువంటి మేము తక్కువ కాదు, మేము అంత డిజర్వ్, మేము ఓటింగ్ పడాల్సిందే. క్యాంపింగ్ చేసుకుంటామా, స్కూల్లో తిరుగుతామా, కాలేజీలో తిరుగుతామా, ఇంకొకరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటామా, ఇవన్నీ పక్కన పెడితే ఓటింగ్ బీభత్సంగా జరుగుతూ ఉంది. డే 6 ఓటింగ్ ఎలా ఉంది అనేది ముందుగా మాట్లాడుకుందాం. అసలు ఈ వీడియోకి వెళ్ళే ముందు హౌస్లోకి ఆల్రెడీ అగ్నిపరీక్ష కంటెస్టెంట్ మీ అందరికీ తెలిసి ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, ఆవిడ గురించి కూడా పాయింట్ చెప్తా ఎలా కన్ఫర్మ్ అయ్యింది అనేది. అండ్ ఇంకా ఎవరు అవ్వబోతా ఉన్నారు, అవుతారా అవ్వరా, లేకపోతే ఓటింగ్ బేసి తీసుకుంటారా, తీసుకుంటే నలుగురినే తీసుకుంటారా, 5 మందిని తీసుకుంటారా అనేది క్లారిటీగా ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఏం లేదు గైస్, డే 6 ఓటింగ్ చూసుకుంటే టాప్ 13 మెంబర్స్ ఉన్నారు. బట్ టాప్ 13 మెంబర్స్లో పోటీ పడతా ఉంది 7 మెంబర్సే. మిగతా వాళ్ళు ఏదో కింద పోటీ పడతా ఉన్నారు కానీ టాప్ 7లో పోటీ పడతా ఉన్న పేర్లు మాత్రమే చెప్తా, ఎందుకంటే దగ్గర పడతా ఉంది. డౌన్లో ఉన్న వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా నిజంగా చెప్పాలంటే టాప్ 6 వరకు రాలేకపోతా ఉన్నారు. అందులో కొందరు నేమ్స్ నేను తీసుకోను కానీ వాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్గా నేను చేయాలనుకోవట్లేదు. బట్ వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు. బట్ వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళకి ఫేమ్ వచ్చింది, టాస్క్, సపోర్టు, ఆడియన్స్, ఎక్కువ ట్రోల్స్, లేకపోతే మీమ్స్, లేకపోతే ఇంకా వీళ్ళ గురించి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ క్రేజ్ పెరుగుతూ ఉంది. సో అలా టాప్ 7, టాప్ 8 వరకు మాట్లాడుకుంటే రేస్లో నేనంటే నేను పోటీ పెడతా ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు. ఎవరు అంటే శాలిని, సృష్టి అండ్ అపూర్వ. వీళ్ళ ముగ్గురు ఈక్వల్గా ఉండబోతా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు వస్తారో కూడా తెలియదు. టాప్ 6 వరకు వీళ్ళ ముగ్గురు రీచ్ అవుతే వీళ్ళ ముగ్గురులో ఎవరైనా రావచ్చు. శాలిని అయినా రావచ్చు, లేకపోతే సృష్టి అయినా రావచ్చు, అపూర్వ అయినా రావచ్చు. ముగ్గురు గ్లామరస్. సో గ్లామరస్ ఉంటారు. దట్టు టాస్క్లలో చూసుకుంటే వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే శాలిని కొంచెం బెటర్ టాస్క్లో. అండ్ మాట తీరు, ఇంకా ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి అన్నప్పుడు అపూర్వ బెస్ట్. ఇంకా సృష్టి అనే పర్సన్ వచ్చేసి కొంచెం అయో అయోమయంగా, అమాయకత్వంగా కొంచెం ఉండి ఉంటుంది అనమాట. సో అలా ముగ్గురు పోటీ పడతా ఉన్నారు 7th పొజిషన్కి. ముగ్గురు ఈక్వల్గానే ఉన్నారు. ఏదో 10 ఓట్స్ 15 ఓట్స్ డిఫరెన్స్ అంతే. సో దానికి ముందు 6th ప్లేస్లో ఎవరున్నారు అంటే మిథిలేష్. 6th పొజిషన్లో పోటీ పడతా ఉన్నాడు. తను ఎట్లయినా టాప్ 6లో ఎంటర్ అయ్యి వైల్డ్ కార్డ్ కన్నా పోతా నేను. అండ్ 2 వీక్స్ తర్వాత వెళ్ళేసి ఒక్కొక్కరిని తొక్కేసి పడేస్తా అని చెప్పేసి, ఇంకా మనకి లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డులు అవుతూ ఉంటారు కదా, అగ్ని పరీక్ష కండిషన్ వాళ్ళు, సెలబ్రిటీ వాళ్ళు, అట్లా వైల్డ్ కార్డులు వెళ్ళిపోతే నేను బుల్లెట్ వేసుకొని వెళ్ళిపోతా అనే టైప్లో ఉన్నాడు అనమాట. సో ఎందుకంటే తన మీద కూడా ఎక్కువ రీచ్ వస్తూ ఉంది, బయట కాంట్రవర్సీలు అవుతూ ఉన్నాయి, ఇదైతే ఉంది అదైతే ఉంది. సో మోస్ట్లీ తను కూడా టాప్ 6 వరకు అయితే ఉన్నాడు. దానిపైన ఉన్నది రాజకుమారి గారు. సో రాజకుమారి గారు ఏంటంటే నిన్న జరిగిన ఎపిసోడ్ వల్ల ఏదో కొంచెం ఏడవకూడదు అన్న ప్లేస్లో కూడా ఏడుస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంచెం ఓట్లు తగ్గాయి కానీ ప్లేస్ తగ్గలే. సేమ్ ప్లేస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆవిడ. ఎటువంటి ప్లేస్ అయితే తగ్గట్లేదు ఆవిడ, ఎటు పొజిషన్లో కూడా తగ్గట్లేదు. బట్ మంచి ఓట్లు అయితే పడతా ఉన్నాయి. అది ఇంకా ఆవిడ ప్రమోషన్ చేసుకుంటా ఉందా, లేకపోతే సింపతి అనేది వర్కౌట్ అవుతా ఉందా, లేకపోతే ఫస్ట్లో ఏదైతే జర్నీ ఎక్స్ప్రెస్ చేసిందో ఆ జర్నీ మంచి కనెక్ట్ అయిందని తెలియకపోతే, బట్ రాజకుమారి గారికి అయితే మంచి ఓట్స్ అయితే పడతా ఉన్నాయి. సో ఈవిడ పెట్టిన ఎఫర్ట్స్ మీద ఆవిడకి పడతా ఉన్న ఓట్స్ పర్ఫెక్ట్ సెట్ అయింది. ఈవిడకి ఓట్స్కి పర్ఫెక్ట్ సెట్ అయింది. సో ఇప్పుడు మాట్లాడుకునేది ఎవరిని, వీళ్ళ 5 మెంబర్స్ అంటే ఇందాక 3 మెంబర్స్ 7th పొజిషన్కి, 6th పొజిషన్లో మిథిలేష్, దాని పైన వచ్చేసి రాజకుమారి గారు మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు 4, 3, 2, 1లో ఎవరున్నారు ఏంటి అని మాట్లాడుకుంటే ఈ ఓటింగ్లో ఒకరు తప్పుకొని ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, మీకు అందరికీ తెలిసిందే. ఆవిడే ఝాన్సీ 4th పొజిషన్లో ఉన్నారు. ఆవిడ టాస్క్ల వైజ్గా కొన్ని రౌండ్స్లో అంటే 13 రౌండ్స్ జరిగి అందులో ఆవిడ కొన్ని గేమ్స్ గెలుస్తూ లాస్ట్ వరకు వచ్చింది. 13 గెలవలేదు, 13లో కొన్ని గెలుస్తూ లాస్ట్ రౌండ్కి వస్తే లాస్ట్లో అమన్ అలా ఝాన్సీ గారు ఉండడంతో ఝాన్సీ గారు అయితే గెలిచారు. సో ఝాన్సీ గారు డైరెక్ట్
బిగ్ బాస్ హౌస్లోకి అయితే టికెట్ తీసేసుకున్నారు. సో అలా ఆవిడ కన్ఫర్మ్ అయిపోయారు ఫస్ట్ కామనర్ కంటెస్టెంట్స్ నుంచి. సో ఇంకా ఆవిడ ఓట్ నుంచి తప్పుకుంటారా అంటే తీసేయరు, అట్లనే పెడతారు. ఈ ఎండ్ ఆఫ్ ది ఓటింగ్ వరకు ఎవరైతే ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా, ఈవెన్ గాయత్రి కూడా షూట్లో ఎలిమినేట్ అయిపోయింది కానీ అట్లే పెట్టారు. భాగి గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు కానీ అట్లే పెట్టారు. సో ఈవిడిది కూడా సెలెక్ట్ అయిపోయినా కూడా ఓటింగ్ అట్లే పెడతారు, ఎందుకంటే వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పేసి. లేకపోతే ఇంకా షూట్లో జరిగినది అఫీషియల్గా ఎపిసోడ్లో రాలేదు కాబట్టి అట్లే పెడతారు. సో వన్స్ గాయత్రి గారు ఎలిమినేట్ అయిపోతే కూడా తీసేస్తారు. రేపు ఆర్ ఎల్లుండి ఆవిడ గాయత్రి గారిది ఎపిసోడ్లో వస్తుంది. సో అలా ఝాన్సీ గారిది కూడా అఫీషియల్గా వచ్చినప్పుడు మాత్రమే తీసేస్తారు. మీరు సెలెక్ట్ అయిపోయింది కదా, సెలెక్ట్ అయిపోయింది అన్నాం కదా అని చెప్పేసి ఓట్లు వేయడం అనుకోవద్దు. ఓట్లు కూడా ఇంపార్టెంటే. మీరు ఓట్లు వేసుకుంటే రేపు పొద్దున బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. అంటే మీరు ఝాన్సీ గారి ఫేవరెట్ అయిన కంటెస్టెంట్లు ఆవిడకే ఓటేసేలాగా మీ మనసు వెళ్ళిపోతుంది. లేదు లైట్ తీసుకున్నాను అనుకో, ఇంకో కంటెస్టెంట్ ఇష్టం అవుతుంది, అప్పుడు ఆ కంటెస్టెంట్కి కన్సిస్టెంట్ మెయింటైన్ అయ్యి ఆ ఓట్లన్నీ అట్లా డైవర్ట్ అయిపోతాయి. సో నాట్ ఓన్లీ ఝాన్సీ గారి విషయం, అందరి విషయంలో నేను చెప్తా, డైవర్ట్ అవ్వకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరున్నా సరే డైవర్ట్ అవ్వకండి. గేమ్ నచ్చి మిస్టేక్ చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయండి, మళ్ళీ ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. అట్లా 4th పొజిషన్లో ఝాన్సీ గారు మంచి ఓట్ల, బీభత్సమైన ఓట్లతో పడతా ఉన్నారు. అండ్ 3rd పొజిషన్లో ఆర్జే చరణ్ అయితే ఉన్నాడు. ఆర్జే చరణ్ వచ్చేసి ఇప్పటి వరకు చేసిన దానికంటే ఓట్లు ఎక్కువ పడతా ఉన్నాయి. ఆర్జే చరణ్ పర్ఫార్మెన్స్ తక్కువ, ఓట్లు ఎక్కువ. నిజంగా చెప్పాలంటే ఫేర్ టు ఫేర్ మాట్లాడుకుంటే ఆడిషన్లో మొన్న కనపడిన ఎపిసోడ్లో తప్పితే తను ఎక్కడ కనపడలే అంతగా. సో ఈవెన్ రామకృష్ణ అన్న అక్కడక్కడ కనపడి ఏదో ఇన్సల్టింగ్ చేయించుకున్నట్టు కొంచెం ట్రోల్ అవుతా ఉన్నాడు, లేకపోతే మళ్ళీ ఓడిపోతా ఉన్నాడు, అట్లనే కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆర్జే చరణ్ అంతా కూడా కనపడట్లే. కానీ ఓట్లు పడతా ఉన్నాయి ఎందుకంటే తను ఇష్టపడతా ఉన్నారు. ఏదైతే ఆడిషన్లో తను క్రియేట్ చేసిన ర్యాపో ఉందో, ఎంటర్టైన్మెంట్ ఉందో, దట్ గుడ్. అది కనెక్ట్ అయ్యింది, అది బిగ్ బాస్ హౌస్లో కూడా ఉండాలి అని చెప్పేసి, ఆ నేచర్ కావాలని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. అందుకోసమే ఆర్జే చరణ్ని బీభత్సమైన ఓటింగ్తో తను కూడా 3rd ప్లేస్లో పెట్టారు. సో 2nd పొజిషన్ మాట్లాడుకుంటే అమన్ ఆల్రౌండర్గా చాలా మంచి ఓట్లతో ఉన్నాడు, దూసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓట్ బేస్ మీద మాత్రమే తీసుకుంటారు. ఓట్ వేసుకోకపోతే ఒక్క ఓటు మిస్ అయినా, అంటే టాప్ 6లో ఒక్క ఓటు మిస్ అయినా కూడా తీసుకోరు. మీరు కాళ్ళ మీద పడి ఏడ్చినా తీసుకోరు. ఇంకోటి అంటే మీరు కాదు, వాళ్ళకి చెప్తా ఉన్నా, కంటెస్టెంట్లో ఎవరైతే ఫ్యాన్ ఉంటారో వాళ్ళు అక్కడ పడి ఏడ్చినా కూడా తీసుకోరు ఎవరిని వాళ్ళని. సో అలా మొత్తానికి ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి, అప్పుడే మీ కంటెస్టెంట్లు లోపల ఉంటారు, వాళ్ళ మంచి గేమ్ పర్ఫార్మెన్స్ మీరు చూడగలుగుతారు. సో అలా 2nd పొజిషన్లో సూపర్ అంటే సూపర్ ఓటింగ్ అయితే అమన్కు ఉంది. సో అమన్ కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ వెరీ వెరీ హై. సో అది కన్ఫామ్ అయితే మాత్రం అప్డేట్ ఇస్తాను. అండ్ రోహిత్ గురించి మాట్లాడే ముందు, రోహిత్ అసలు అగ్ని పరీక్ష కంటెస్టెంటా, లేకపోతే బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ లాగా వచ్చి అగ్ని పరీక్ష కంటెస్టెంట్ షోలో పార్టిసిపేట్ చేస్తామని నాకు అర్థం కావట్లేదు. అంత పర్ఫార్మెన్స్ ఎట్లయ్యా, ప్రతిరోజు గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఓటింగ్ బేస్ మీద, టాస్క్ బేస్ మీద, మైండ్ అండ్ బ్రిలియంట్ థింకింగ్ అండ్ ఫిజికల్ టాస్క్లో, లేకపోతే బుద్ధిబలం, కండబలం, ఏది తక్కువ చెప్పండి, అన్ని గ్రాఫ్ పెంచుకుంటూనే పోతున్నాడు ప్రతి దాంట్లో. అట్లని చెప్పేసి ఏదో ఇంకా ఫిజికల్ ఛాలెంజెస్లోనే, లేకపోతే టీమ్ లీడర్కి ఇస్తేనే చేస్తాడు అనేది కాదు. టీమ్ లీడర్గా లేకపోయినా కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాడు. నిజంగా రోహిత్లో కొన్ని క్వాలిటీస్ కాదు, అన్ని క్వాలిటీస్ అందరికీ నచ్చుతూ ఉన్నాయి. అది నిజంగా ఎంత క్లిక్ అయ్యాడంటే, అసలు అగ్ని పరీక్ష ఆడిషన్లో ఎందుకు తీసుకున్నారు రోహిత్ని, వాటర్ కొట్టించుకుంటే తీసుకుంటారా అన్న వాళ్ళే ఈరోజు రోహిత్కి ఇంజూర్ అయింది ఎలా ఉంది, రోహిత్ ఎలా ఉన్నాడు, రోహిత్ ఫైనల్లో ఆడలేదా, రోహిత్ అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాల్ ఆడలేదా అని చెప్పేసి మెసేజ్లు, అంటే అంత ఇంప్రెస్ చేశాడనమాట. అంత కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్ కూడా. సో రోహిత్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు రివ్యూర్స్ ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మీ. సో ప్రతి ఒక్క రివ్యూవర్కి, లేకపోతే బిగ్ బాస్ అప్డేట్స్ ఇచ్చే ప్రతి ఒక్క పేజ్లలో కూడా ఈరోజు ఎలా ఉంది రోహిత్కి, ఈరోజు బాగా ఆడాడు రోహిత్, అట్లా కనెక్ట్ అయిపోయారనమాట. సో ఆట నచ్చింది, విధానం నచ్చింది. సో మంచిగా తన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఆడియన్స్. సో అంత మంచిగా అనిపించిన ఆడియన్స్ అంత బ్రిలియంట్ కంటెస్టెంట్ని వదులుకోరు. సో ఓటింగ్ ఎవ్వరు మ్యాచ్ చేయలేనంత పడతా ఉంది. బట్ పడతా ఉంది కదా అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేసుకుంటే డౌన్ అయిపోవచ్చు. డౌన్ అయిపోయి మిగతా కంటెస్టెంట్ల కంటే ఒక్క ఓటు తక్కువ ఉన్నా సెలెక్ట్ చేయకపోవచ్చు. సో ఓన్లీ ఝాన్సీని మాత్రమే టాస్క్ల వైజ్గా సెలెక్ట్ చేశారు, ఇంకా సెలెక్ట్ చేయరు ఎవరిని. ఓట్ బ్యాంకింగ్ ఉంటేనే, ఓట్లు ఎక్కువ ఉంటేనే సెలెక్ట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకొని ఓట్ వేసుకోండి. సో ఇంతవరకు డే 6 ఓటింగ్ మీకు అర్థమైంది అనుకుంటా, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఓట్ ఎంత ఇంపార్టెంట్, ఓట్ వేస్తేనే వెళ్తారా లేదనేది. సో హౌస్లోకి వెళ్ళేది మాత్రం ఫస్ట్ 5 మెంబర్సే, తర్వాత వైల్డ్ కార్డ్స్గా 2 కానీ 3 కానీ, లేకపోతే ఒక్కరే కానీ కూడా పోవచ్చు. సో అప్డేట్ కన్ఫర్మ్ అయితే మాత్రం కన్ఫర్మ్గా ఇస్తాను. సో కింద కనపడతా ఉన్న ఏదైతే డిస్క్రిప్షన్లో మిస్టర్ పండు 2000 బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్కి సంబంధించి. సో వెళ్ళి జాయిన్ అవ్వండి, ప్రతి అప్డేట్ పిన్ టు పిన్ పెడుతూనే ఉంటాను. ప్రతి
హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి. సో చెక్ చేస్తూ ఉండండి. ఇంతవరకు వీడియో చూసి మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్లో తెలపండి. అండ్ ఇంతవరకు చూసినందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.